కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ నిన్న తుది నివేదికను ప్రభుత్వానికి అందించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ కీలక సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, సిఎస్ రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా సీఎంకు నివేదిక అందిస్తారని సమాచారం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టింది. గత 3 రోజులుగా ఇన్ఫ్లో మరింతగా తగ్గింది. గడిచిన 24 గంటలు ప్రాజెక్టులోకి 5276 క్యూసెక్ల నీరు వచ్చి చేరగా ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లోగా 774 పోతుంది. కాగా ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం 9 గంటలకు 1077.60 అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్సీలపైన అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. దేశంలో బియ్యం ధరల నియంత్రణపై కేంద్రం దృష్టి పెట్టింది. భారత్ బ్రాండ్ పేరుతో క్వింటాల్ రైసును ₹2250కు విక్రయించేందుకు నిర్ణయించింది. ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వద్ద ఉన్న 202.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రైవేట్ సంస్థలు, సహకార సంఘాలు, సమైక్యలకు ఈ టెండర్ విధానంలో విక్రయించేందుకు కేటాయించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. బ్యాంకులకు ₹17,000 కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో సామాన్లు చార్జ్ చేసింది. ఆగస్టు 5న విచారణకు రావాలని అందులో పేర్కొంది. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ గత వారం అనిల్కు చెందిన కార్యాలయంలో రైడ్స్ వేసింది.